వైసీపీలో జరిగిన అభ్యర్థుల మార్పులు, ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు అధికార మార్పుకు సంకేతమని హనుమకొండ టీడీపీ అభ్యర్థి కురుబు సవిత అన్నారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. సిట్టింగ్ మంత్రి ఉషశ్రీపై పోటీ చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో వ్యతిరేకత ఉన్న ఉషశ్రీని పెనుకొండకు తీసుకువస్తే ప్రజలు ఎలా ఆదరిస్తారని ఆమె ప్రశ్నించారు. పెనుకొండలో ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్ నారాయణను ఎంపీగా పంపితే ప్రజలు ఒప్పుకుంటారా అంటూ ఆమెను నిలదీశారు. ప్రజల మార్పుకు ఎప్పుడో సిద్ధమయ్యారని, టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరంటున్న కురుబు సవితతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఇద్దరు మహిళా నేతల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఒకరు ఇక్కడ సిట్టింగ్ మంత్రి కాక మరొకరు టీడీపీలో బలమైన లీడర్గా ఉన్నటువంటి సబితమ్మ ఇక్కడ పోటీ పడుతున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా రసవత్తరమైన పోరు సాగుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ పోటీ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనతో టీడీపీ అభ్యర్థి సబితమ్మ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా చెప్పండి, దాదాపు ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. మరి ఇప్పటికే మీరు దాదాపు అనేక సార్లు నియోజకవర్గం అంతా కూడా చుట్టేశారు. ప్రస్తుతం మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. గ్రామాల్లోకి వెళ్తుంటే పూల వర్షం కురిపిస్తున్నారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రావడం సహజం. కానీ వైసీపీ నాయకులు, వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా వచ్చి మేము తప్పు చేసాం, ఈ ఫ్యాన్కి ఓటేసి మళ్ళీ ఈ ఫ్యాన్కే ఓటేస్తే ఆ ఫ్యాన్కి ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేము తప్పు చేసాం, మేము తెలుగుదేశంలోకి చేరుతున్నాం, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పిల్లలకు ఉపాధి కలుపుతుంది, భరోసా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ రోడ్లు చంద్రన్న వేశారు, ఈ లైట్లు ఎల్ఈడి లైట్లు, వీధి లైట్లు మా లోకేష్ బాబు గారు వేశారు, పరిశ్రమలు వచ్చాయి, ఎక్కడ చూసినా పరిశ్రమలు కనపడుతున్నాయి. అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ. మేము తెలుసో తెలియకో తప్పు చేశాం, మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మిమ్మల్ని అందరినీ గెలిపిస్తామని స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారండి. మీరు అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత ఒకసారి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు వెంటనే వచ్చి ఇక్కడ పర్యటించారు. ఆయన ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి, కియా ఇలాంటి పరిశ్రమలు ప్రస్తావించారు. ఇదంతా మీకు ఏమన్నా ప్లస్ అవుతుందని? అది ఒక మీటింగ్ పెడితేనే ప్లస్ ఏం కాదు సార్. మీటింగ్ పెట్టాలి కాబట్టి, కదిలిరా ముగింపు సభ పెట్టాలి కాబట్టి పెట్టాం. శంకారామం ప్రతి చోట జరుగుతున్నాం. ప్రపంచానికే తెలుసు సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమని. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక మీటింగ్కి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం మా పార్టీకి అయితే లేదు. మేము అభివృద్ధి చేసాం, చూపిస్తున్నాం, ప్రజలు కళ్ళందరూ అందరూ చూస్తున్నారు ఎవరు అభివృద్ధి చేశారు, ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే కొన్ని ఇండస్ట్రియలిస్టులు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము అక్కడ ఫ్యాక్టరీ పెడతాం, ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాం, పెట్టుబడి పెట్టడానికి స్వచ్ఛందంగా వస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? ఈ మధ్య కాలంలో ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక టైలరింగ్ షాప్ పెట్టుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది సంపద, ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? మేము కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలా మేము ప్రజల్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంది. మా అధినేత ఏ విధంగా అయితే ఆ 5 కోట్ల ప్రజల కోసం కష్టపడుతున్నారో మేము కూడా క్యాడర్ అంతా ప్రజల్లోనే ఉన్నాం. సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి అంటే నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి సంక్షేమ పథకాలు వచ్చేలాగా చేశాము. అందుకే జగన్ ఎక్కడ అడుగు పెట్టినా కూడా లక్షల మంది జనము సమకూరుతున్నారు. ఈ గెలుపుకి అది ఒకటే నిదాహరణ అంటున్నారు. లక్షల మంది ఏం రాలేదు సార్, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. లక్షల మంది 4.5 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గాల్లోనే తిరిగారు, గాలికి వచ్చారు, గాల్లోనే తిరిగారే తప్ప ప్రజల్లోకి రాలేదు. ప్రజల్లోకి వచ్చినప్పుడు కూడా పరదాలు కట్టుకొని కాదు సార్. ప్రజలకు ఇన్నేళ్లుగా ఇంత సర్వీస్ చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి స్వేచ్ఛగా ఎందుకు రాలేకపోతున్నారు? సెక్యూరిటీ ఏంటి? అసలు సెక్యూరిటీ ఉండాలి సీఎం గారికి, పరదాలు కట్టుకొని పోవాల్సిన కర్మ ఎవరికి వచ్చిందండి? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లక్షలాది మందిగా వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వలేదు, ఏమి కార్యకర్తలు వాలంటీర్లు బెదిరిస్తున్నారు. మీరు బస్సు ఎక్కితే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంకి వెళ్తే మేము పెన్షన్ బీకేస్తాము, డిపార్ట్మెంట్లు అన్నీ సహకరించినా అందరినీ కాదని చెప్పి ప్రజలు లక్షలాది మందిగా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నారు. మీరు వైసీపీ ప్రభుత్వం బస్సులు పెట్టి, బిర్యానీ ప్యాకెట్లు పెట్టి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా రావడం లేదు ప్రజలు. లక్షలాది మందికి ఎక్కడ వస్తారు? రాయలసీమ అంతా ఒక మీటింగ్ పెట్టినా కూడా రాలేదు. తెలుస్తూనే ఉంది కదా. కొత్తగా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఒక సాక్షి పేపర్లో తప్ప ఎక్కడ చెప్తుందండి?
వాస్తవాలు ప్రెస్ విలేకరుల పోయి వీడియోలు తీసుకుంటుంటే కూడా విలేకరుల పైన మీడియా పైన కూడా దాడులు చేస్తున్నారు. ఇంకా ఏం కావాలి? అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ప్రజలు సంక్షేమం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలు ఈ మేరకు కూడా ఆ రకంగా రెడీ అయ్యారని, బటన్ రెడ్డికి ఇక్కడ ఎమ్మెల్యేకి ఒకటి, ఎంపీకి ఒకటి బటన్లు నొక్కి తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలవించబోతున్నారు. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలు చేసిన ఒక ఛాన్స్ అనే పదానికి నమ్మి మోసపోయారని, మరి తిరిగి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని తథ్యమని చెప్పేసి పెనుగొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సబితమ్మ చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్.